మీకు విటమిన్ డి గురించి తెలుసు కదా, సన్షైన్ విటమిన్ అని అంటారు. అది మన బోన్స్కి ఇంపార్టెంట్ అని అందరికీ తెలుసు. కానీ ఫర్టిలిటీలో కూడా విటమిన్ డి ఒక సైలెంట్ హీరోలా పనిచేస్తుందని మీకు తెలుసా? హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ దుర్గా వైట్ల. 25 years బ్యాక్ వరకు కూడా విటమిన్ డిని ఓన్లీ బోన్స్ కోసం కన్సిడర్ చేసేవారు డాక్టర్స్. కానీ ఇప్పుడు రీసెర్చ్ ప్రకారం విటమిన్ డి ఫర్టిలిటీ మీద కూడా డైరెక్ట్గా ఇంపాక్ట్ చేస్తుంది. విటమిన్ డి బాడీలో ఒక హార్మోన్లా పనిచేస్తుంది. ఫర్టిలిటీ అంటే ఒక డెలికేట్ బ్యాలెన్స్ ఆఫ్ హార్మోన్స్. బ్యాలెన్స్ డిస్టర్బ్ అవుతే ఎగ్స్, స్పర్మ్ క్వాలిటీ అంతా ఎఫెక్ట్ అవుతుంది. విటమిన్ డి లెవెల్స్ కరెక్ట్ ఉన్నప్పుడు ఉమెన్లో ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే పీసీఓఎస్ పేషెంట్స్లో ఇర్రెగ్యులర్ సైకిల్స్, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ సెట్ అవుతాయి. అలాగే ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్లో కూడా ఇంప్లాంటేషన్ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. మెన్లోనేమో విటమిన్ డి వల్ల స్పర్మ్ కౌంట్, మొటిలిటీ ఇంప్రూవ్ అవుతాయి. అలాగే మార్ఫాలజీ, షేప్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. సో విటమిన్ డి ఫర్టిలిటీ జర్నీలో చాలా ఇంపార్టెంట్ టెస్ట్, అస్సలు ఇగ్నోర్ చేయలేము. కానీ ప్రాబ్లం ఏంటంటే మన లైఫ్ స్టైల్, దట్ ఈస్ ద ప్రాబ్లం. 10 to 15 minutes సన్ ఎక్స్పోజర్ కూడా ఉండట్లేదు. మోస్ట్లీ ఏసీ రూమ్స్, ఆఫీస్ చైర్స్, ల్యాప్టాప్స్, మొబైల్స్ దీంట్లోనే బిజీగా ఉంటున్నాం. మన ఎల్డర్స్ అవుట్డోర్లో వర్క్ చేస్తూ న్యాచురలీ విటమిన్ డి పొందేవారు. ఇప్పుడు మన జనరేషన్లో ఇండోర్ లైఫ్తో చాలా మందికి డెఫిషియన్సీ వస్తుంది. స్టాటిస్టిక్స్ ప్రకారం ఇండియాలో ఆల్మోస్ట్ 70 to 80% అడల్ట్స్కి విటమిన్ D3 డెఫిషియన్సీ ఉంటుంది. సో ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్లో విటమిన్ డి టెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. విటమిన్ డి తక్కువ ఉంటే లో ఎనర్జీ, బాడీ పెయిన్స్, వీక్నెస్ ఇవన్నీ అనే అనుకుంటారు. కానీ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్లో కూడా మేజర్ ఎఫెక్ట్ ఫర్టిలిటీ సక్సెస్ మీద ఉంటుంది. విటమిన్ డి లో ఉన్న ఉమెన్లో ఎంబ్రియో ఇంప్లాంట్ అయ్యే ఛాన్సెస్ కూడా తక్కువ అయిపోతాయి. అలాగే మెన్లో స్పర్మ్ క్వాలిటీ వీక్ అవడానికి ఇది ఒక మేజర్ రీజన్. సో ఫర్టిలిటీ ట్రీట్మెంట్ సక్సెస్కి విటమిన్ డి రోల్ చాలా ఉంటుంది. కానీ గుడ్ న్యూస్ ఏంటి అంటే విటమిన్ డి ఇంప్రూవ్ చేయడం అంత పెద్ద కష్టమైన పని ఏం కాదు. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మార్నింగ్ సన్లైట్, 10 to 15 minutes డైరెక్ట్ సన్లైట్లో ఉండడం మంచిది. సెకండ్ వచ్చేసి డైట్, మిల్క్, కర్డ్, ఎగ్స్, ఫిష్, మష్రూమ్స్ ఇవన్నీ విటమిన్ డి రిచ్ ఫుడ్స్. థర్డ్ స్టెప్ వచ్చేసి విటమిన్ D3 సప్లిమెంట్స్. కానీ సప్లిమెంట్స్ అనేది డైరెక్ట్గా మీరే యూస్ చేసుకోకూడదు. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన డోసేజ్ మాత్రమే ఫాలో చేయాలి. ఎందుకంటే కొన్ని సప్లిమెంట్స్ వీక్లీ డోస్ ఉంటాయి, కొన్ని సప్లిమెంట్స్ మంత్లీ డోసెస్ ఉంటాయి. డాక్టర్ గైడెన్స్ లేకుండా తీసుకుంటే ఓవర్ డోస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, అది డేంజర్ అవ్వచ్చు. సో ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో విటమిన్ డి యొక్క స్మాల్ బట్ పవర్ఫుల్ ఫ్యాక్టర్. సన్లైట్, ప్రాపర్ డయట్ అండ్ డాక్టర్ గైడెన్స్తో విటమిన్ డి మెయింటైన్ చేస్తే ఫర్టిలిటీ జర్నీ స్మూత్గా ఉంటుంది. రిమెంబర్, ఫర్టిలిటీ సక్సెస్కి ఎమోషనల్ సపోర్ట్, మెడికల్ ట్రీట్మెంట్, లైఫ్ స్టైల్ అన్నీ ఇంపార్టెంట్. విటమిన్ డి ఒక సింపుల్ స్టెప్ కానీ రిజల్ట్లో మాత్రం బిగ్ డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది.